హలో ఫ్రెండ్స్, మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగాదికి మరో డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందని చెప్పేసి క్లియర్గా న్యూస్ అయితే రావడం జరిగింది. వీటి గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేశారనుకోండి వీడియో ఎక్కువ మంది రీచ్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరితో వీడియోని లైక్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం మరో డిఎస్సి ప్రకటించేందుకు సిద్ధమయ్యింది. ఏటా డిఎస్సి నిర్వహిస్తామని ఇటీవల విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ గారు ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్కు ప్రణాళిక సిద్ధం చేసింది. ఉగాది పండుగ సందర్భంగా ఉపాధ్యాయ నియామకాలకు ప్రకటన విడుదల చేయాలని భావిస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ సేకరించింది. అన్ని రకాల పోస్టులు కలిపి 3600 వరకు ఉండొచ్చు. సిలబస్ విషయానికి వస్తే సిలబస్లో ఎటువంటి మార్పు ఉండదని చెప్పి క్లియర్గా ఇచ్చారు. ఉగాదికి ఇచ్చే డిఎస్సి సిలబస్లో మార్పులేవి చేయడం లేదు. గతేడాది డిఎస్సికి ఇచ్చిన సిలబస్ మార్గదర్శకాలని ఈసారి అమలు చేయనున్నారు. ప్రత్యేక డిఎస్సి సిలబస్ను ఇప్పటికే వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అన్ని పోస్టులకు ఆంగ్ల భాష ప్రావీణ్యం పరీక్ష, కంప్యూటర్ ప్రావీణ్యం పరీక్ష నిర్వహించాలని మొదట భావించిన సమయం లేనందున ఈ ఆలోచనను వాయిదా వేశారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగాదికి మరొక డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది. మొత్తం 3600కు టీచర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.